అప్లికేషన్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ ఇది చాలా మందికి తెలుసు. సో ఈ వీడియో మీకు తెలుసుంటే టాపిక్ స్కిప్ చేసేయండి వీడియో. ఏం లేదు, మనం ఎక్కడెక్కడ న్యూరల్ నెట్వర్క్ వాడతాం. ఇప్పుడు ఎక్కడెక్కడ వాడతాం, ప్యాటర్న్ రికగ్నిషన్లో వాడతాం, ఇమేజింగ్ క్లాసిఫై చేయడానికి, ఇప్పుడు ఐడెంటిఫై ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఫొటోస్ లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేయడానికి, స్పీచ్ రికగ్నైజేషన్. ఇప్పుడు మన గూగుల్లో స్పీచ్ మనం ఇస్తే ఆ స్పీచ్ రికగ్నైజ్ చేసుకొని మన స్పీచ్ ఆధారంగా మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో మన స్పీచ్ని టెక్స్ట్లకు మారుతుంది. ఈజ్ వన్ ఆఫ్ ద న్యూరల్ నెట్వర్క్ వాడుతున్నారు. అట్లనే ప్రిడిక్టింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, స్టాక్ మార్కెట్ ప్రిడిక్ట్ చేయడానికి, అది పాస్ట్ డేటా అంటే హిస్టారికల్ డేటా అంటే అనలైజ్ చేసి నెక్స్ట్ స్టాక్ ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది అని ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. అక్కడ కూడా వాడతాం న్యూరల్ నెట్వర్క్స్ని. వెదర్ని ఫోర్కాస్ట్ చేయడానికి బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటాని మనం వెదర్ని ప్రిడిక్ట్ చేస్తాం. అలా కంట్రోల్ సిస్టమ్స్ లైక్ రోబోటిక్స్లో ఇప్పుడు ఒకటి మిషన్ ఉంటుంది వేరే దేశాలలో, మన దేశంలో ఉంటుంది, అంటే మన రూమ్ మొత్తం క్లీన్ చేస్తుంది అదంటే అదే. సో అక్కడ అది దానంతా అదే నేర్చుకొని ఇప్పుడు డస్ట్ అంటే అదే ఇప్పుడు మనం చిప్పుడు కట్ట ఎలా నొక్కుతామో అది దానంతా క్లీనింగ్ మిషన్ అలా క్లీన్ చేస్తుంది రోబోటిక్స్లో. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో, టెస్లాలో. సో అక్కడ కూడా న్యూరల్ నెట్వర్క్స్ వాడుతున్నాం. ఇంకా ఎన్ఎల్పి అంటారు, న్యాచురల్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్, చాట్ బాట్స్. ఇప్పుడు మన చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ ఉందంటే దాని బేస్మెంట్ ఏంటిది న్యూరల్ నెట్వర్క్స్. ఇప్పుడు ఏఐ ఆలోచించాలంటే దానికి ఏం కావాలి, ఇప్పుడు మన బ్రెయిన్ ఉంది, మనం ఆలోచిస్తున్నాం. ఎందుకు ఆలోచిస్తే మన లోపల న్యూరాన్స్ ఉన్నాయి, బయాలజికల్ న్యూరాన్స్ ఆధారంగానే మనం నేర్చుకుంటాం. సిమిలర్గా ఒక ఏఐ అది థింక్ చేయాలి, యాక్షన్స్ తీసుకోవాలంటే దానికి కూడా న్యూరాన్స్ కావాలి. ఆ న్యూరాన్స్ పేరు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న చాట్ జీపీటీ కానీ, జెమినీ ప్రో, ఏవైనా గ్రోక్ కానీ, ఇవన్నిటికీ న్యూరల్ నెట్వర్క్సే బేస్మెంట్. ఒక ప్రాంప్ట్ ఇస్తే దాని న్యూరల్ నెట్వర్క్స్ ఆధారంగా నేర్చుకొని అది అర్థం చేసుకొని నేర్చుకుని అవుట్పుట్ ఇస్తుంది. సో సిమాంటిక్ అనాలిసిస్ చేయడానికి, మిషన్ ట్రాన్స్లేషన్ చేయడానికి అలా అన్నిట్లో పనికి వస్తుంది. అట్లా మెడికల్ డయాగ్నోసిస్లో ఒక మన ఫ్యాక్ట్ చూస్తే ఏంటంటే ఒక సముద్రం కాడ ఒక రాయి పెట్టాడు. సో ఆ రాయి ఏం చేసింది, అంతా సముద్రం కాడ నుంచి వచ్చేంత డాటా అంటే కలెక్ట్ చేసింది, అనలైజ్ చేసి వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేసేది, చాలా ఇయర్స్ నుంచి సైంటిస్టులు ట్రై చేస్తుండంట. అది వితిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది వితిన్ సెకండ్స్లో ఫార్ములా కనిపెట్టేసేసింది. సో అట్లా మెడికల్ డయాగ్నోసిస్, కొత్త డ్రగ్ కనిపెట్టడానికైనా, అనలైజ్ చేయడానికి, స్పీడ్ అనేది చాలా బెస్ట్ అక్కడ న్యూరల్ నెట్వర్క్ మనకు వస్తుంది. సో డిసీజ్ని డిటెక్ట్ చేయడానికి మెడికల్ ఇమేజెస్ నుంచి, ఎగ్జాంపుల్ క్యాన్సర్ డిటెక్ట్ చేయొచ్చు ఎక్స్రేస్ నుంచి, అది అంటే వచ్చేసి తర్వాత పేషెంట్స్ అవుట్కమ్ని ప్రిడిక్ట్ చేయడానికి కూడా మనకు వస్తుంది. ఈవెన్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ ఓన్ కూడా రాయొచ్చు.